హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి మొఘల్ సామ్రాజ్యం సంబంధించి పార్ట్ 5 వీడియో అండి. ఆల్రెడీ మన ఛానల్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఆల్రెడీ మన ఛానల్లో చేయడం జరిగింది. ఇది మనకు పార్ట్ 5 వీడియో అండి. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ దయచేసి ఎవరు వీడియోని లైక్ చేయడం లేదు. దయచేసి వీడియోని లైక్ చేయండి. ఎందుకు అంటే సో ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడం కోసం మీ లైక్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక్కడ మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇది మనకు మొఘల్ సామ్రాజ్యం సంబంధించి పార్ట్ 5 వీడియో అండి. ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. సో మొఘలులు న్యాయపాలనలో సర్వోన్నత అధికారిగా ఎవరిని పేర్కొంటారు? ఓకేనా. సో మొఘల్ సామ్రాజ్యంలో వారి యొక్క న్యాయపాలనలో ఎవరు హెడ్గా ఉండేవాళ్ళు అంటే చక్రవర్తినే హెడ్గా ఉండేవారు. సో చక్రవర్తికి మొఘల్ సామ్రాజ్యంలో మరొక పేరు ఏంటంటే పాదుషా అనేటువంటి పేరుతో కూడా పిలిచేవాళ్ళు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, అక్బర్ తర్వాత సామ్రాజ్యంలో ప్రధాన న్యాయాధికారిని ఏమని పిలుస్తారు? అక్బర్ తర్వాత సామ్రాజ్యంలో ప్రధాన న్యాయాధికారిని ఏమని పిలుస్తారు అంటే కాజీ ఉల్ ఖజతా. కాజీ ఉల్ ఖజతా అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుందన్నమాట. సో కాజీ ఉల్ ఖజతా అంటే ఎవరు అంటే ప్రధాన న్యాయాధికారి. ఓకే. నెక్స్ట్ వన్, మతపరమైన వాద్యాలు విచారించే కేంద్ర స్థాయి న్యాయాధికారిని ఏమని పిలిచేవారు? సదర్ ఉస్ సదర్. ఓకేనా. సదర్ ఉస్ సదర్ అంటే ఎవరు? మతపరమైన వ్యాజ్యాలు విచారించే కేంద్ర స్థాయి న్యాయాధికారిని మనం సదర్ ఉస్ సదర్ అని చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, మొఘల్ సైన్యంలో ప్రధానంగా 3 భాగాలు ఉండేవి అని అబుల్ ఫజిల్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. అవి సిద్ధ సైన్యం మరియు చక్రవర్తి సైన్యం. ఓకేనా. మొఘల్ సైన్యంలో ముఖ్యంగా 2 రకాల సైన్యాలు ఉండేవండి. అవి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సిద్ధ సైన్యం, చక్రవర్తి సైన్యం, అమీర్ల సైన్యం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ సిద్ధ సైన్యం అన్న చక్రవర్తి సైన్యం అన్న 2 ఒకటే అండి. ఓకేనా. ఇది ఒక భాగం అండి. అమీర్ల సైన్యం వచ్చేసి 2వ భాగం. ఉద్యోగుల పోషణలో ఉన్న సైన్యం, దీన్ని మనం మున్సబ్దారీ సైన్యం అంటాం. ఇది 3వ సైన్యం అనమాట. అంటే ఆ మొఘల్ సైన్యంలో ప్రధానంగా 3 భాగాలు ఉండేవి అనమాట సైన్యానికి సంబంధించి. అవి సిద్ధ సైన్యం, అమీర్ల సైన్యం, ఉద్యోగుల పోషణలో ఉన్న సైన్యం. ఓకేనా. మొత్తం కూడా 3 భాగాలుగా ఉండేవి సైన్యాలు అనేవి. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సైన్యాన్ని పోషించే ఉద్యోగులు మన్సబ్దారులు కావున ఈ విధానాన్ని మన్సబ్దారీ విధానం అందరు. ఓకేనా. ఇక్కడ మున్సబ్దారీ విధానం అంటే ఏంటి అంటే సైన్యాన్ని పోషించే ఉద్యోగులు ఎవరు అంటే మున్సబ్దారులు కావున సో వారికి మున్సబ్దారీ విధానం అని పేరు పెట్టడం జరిగింది. ఓకేనా. సో మున్సబ్ అనగా హోదా లేదా ఉద్యోగం అని అర్థం. ఓకేనా. మున్సబ్ అనగా అర్థం ఏంటి అంటే హోదా లేదా ఉద్యోగం అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వన్, మొఘల్ సైనిక వ్యవస్థలోని లోపం, మొఘల్ చక్రవర్తుల శ్రద్ధ చూపని దళం నౌకాదళం. దీనికి అధ్యక్షుడిని మీర్ ఏ బాహీగా పిలుస్తారు. ఓకేనా. సో మొఘల్ సైనిక వ్యవస్థలోని లోపం, మొఘల్ చక్రవర్తుల శ్రద్ధ చూపని దళం నౌకాదళం. దీనికి అధ్యక్షుడిని మీర్ ఏ బాహీగా పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్, 1574లో జాగీర్దారీ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో మున్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఓకేనా. మున్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే మొఘల్స్లో అక్బర్ అండి. సో దేని స్థానంలో ప్రవేశపెట్టాడు అంటే జాగీర్దారీ విధానాన్ని స్థానంలో మున్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1574వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, మున్సబ్దారీ వ్యవస్థ వివరాలను ఏ గ్రంథం తెలియజేస్తుంది? సో మున్సబ్దారీ వ్యవస్థ వివరాలను ఏ గ్రంథం తెలియజేస్తుందంటే ఐనీ అక్బర్. ఓకేనా. ఐనీ అక్బరీ అనేటువంటి అక్బర్ యొక్క గ్రంథము మున్సబ్దారీ వ్యవస్థ విధానాలను తెలియజేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, మున్సబ్దారులు ఎంపిక వంశపారపర్యం కాకుండా ప్రతిభ విశ్వనీయత ఆధారంగానే జరిగేది. ఓకేనా. అయితే మున్సబ్దారుల విధానం అనేది ఎంపిక విధానం అనేది వంశపారంపర్యంగా కాకుండా ప్రతిభ విశ్వనీయత ఆధారంగానే జరిగేది. ఓకేనా. ఇది ఎవరు ప్రవేశపెట్టారంటే అక్బర్ ప్రవేశపెట్టారు. ఓకేనా. నెక్స్ట్ వన్, మున్సబ్దారుల జీతపత్యాలు క్రమబద్ధీకరించి నిర్ణీత సంఖ్యలో సైన్యం పోషించినట్లు జమాదమి అనే విధానాన్ని రూపొందించిన చక్రవర్తి ఎవరు? ఓకేనా. మున్సబ్దారులకు సంబంధించి జీతభత్యాలు వారి యొక్క పోషణ సంబంధించి విధానాన్ని రూపొందించింది ఎవరు అంటే చక్రవర్తి షాజహాన్ అండి. ఓకేనా. షాజహాన్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, షాజహాన్. నెక్స్ట్ వన్, మొఘలుల కాలంలో ప్రధాన పంటలు ఏవి ఉండేవి అంటే సో పొగాకు, జొన్న, చెరకు,
ప్రత్తి, నూనె గింజలు, నల్లమందు మరియు నీలిమందు వాణిజ్య పంటలుగా పండించేవారు. ఈ ఎవరి కాలంలో అంటే మొఘల్ కాలంలో ప్రధాన పంటలు అంటే ఇవి చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆహార పంటలుగా వేటిని పండించేవారు అంటే సో వరి, తృణధాన్యాలు, రాగులు బాగా పండించేవారు. అయితే ఇక్కడ పోర్చుగీస్ వారు పరిచయం చేసిన పంటలు ఏంటి అంటే సో బంగాళదుంప, మిరప. ఇవి పోర్చుగీస్ వారు పరిచయం చేసినటువంటి పంటలు. ఓకేనా. నెక్స్ట్ వన్, షేర్షా కాలంలో రైతులు చెల్లించే పన్నులు ఏమేమి ఉన్నాయంటే చూడండి ఇక్కడ జరిబంద, మహాసిల్క ఈ రెండు కూడా మనకు షేర్షా కాలంలో రైతులు చెల్లించే పన్నులు. జరిబందాకు ఇంకొక పేరు వచ్చేసి జరిబానా, మహాసిల్కాకు ఇంకొక పేరు వచ్చేసి ముహిసిలానా. ఓకేనా. ఇవి ఎవరి కాలంలో అంటే షేర్షా కాలంలో ఎవరు ఇచ్చేవాళ్ళు అంటే రైతులు చెల్లించే పన్నులు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, షేర్షా కాలంలో కొన్ని ప్రాంతాల్లో జాగీర్దారీ విధానం అమలులో ఉన్నప్పటికీ అధికంగా రైతువారి విధానమే ఉండేది. ఓకేనా. అయితే షేర్షా కాలంలో జాగీర్దారీ విధానం ఉండేది, కానీ కొన్ని చోట్ల రైతువారి విధానం కూడా కొన్ని చోట్ల అప్లై అయ్యి ఉండేదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, రైతులకు భూమి హక్కును సూచించే పట్టా పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఓకేనా, షేర్షా అనమాట. ఓకేనా, షేర్షా రైతులకు డైరెక్ట్గా భూమి హక్కును సూచించేటువంటి పట్టా పద్ధతిని, ఓకేనా, భూమి పట్టాలు అయితే జారీ చేయడం జరిగింది రైతుల కోసం. నెక్స్ట్ వన్, అక్బర్ కాలం నాటికి 3 భూమి విభాగాలు అమల్లో ఉండేవి, అవి ఏవి? ఓకేనా, అక్బర్ కాలంలో మొఘల్ సామ్రాజ్యంలో 3 రకాల భూములు ఉండేవండి. అవి ఏంటంటే ఖల్సా భూములు. ఖల్సా భూములు అంటే రాజ్య భూములు, రాజ్యానికి సంబంధించినటువంటి భూముల్ని మనం ఖల్సా భూములు అంటాం. జాగీర్ భూములు, జాగీర్ అంటే ఇక్కడ జాగీర్దారీ విధానంలో లేదా జాగీర్దారీ ఆధిపత్యంలో ఉండే భూములను మనం జాగీర్ భూములు అంటాం. ఓకేనా, సమూర్గల్ భూములు, ఓకేనా, సయూర్గల్ భూములు. ఇవి ఏంటి అంటే సో ఇవి పూర్తిగా పన్ను మినహాయింపు గల భూములని మనం సయూర్గల్ భూములు అని చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, మొఘలులు భూమి శిస్తు విధానాలకు రూపకల్పన చేసినవాడు. మొఘలుల భూమి శిస్తు విధానాలకు రూపకల్పన చేసినవాడు ఎవరు అంటే అక్బర్ అండి, అక్బర్. నెక్స్ట్ వన్, అక్బర్ భూమిని కొలుచుటకు ఇలాహీ గంజ్ లేదా గంజ్కి ఇలాహీ అనేటువంటి నూతన కొలత, భూమి కొలతను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, భూమి కొలత కొలుచుటకు ఒక ఎక్విప్మెంట్ అండి, దాని పేరు వచ్చేసి ఇలాహీ గంజ్ ఈ ఇలాహీ అనేటువంటి నూతనపరమైన వ్యవసాయానికి సంబంధించి నూతనపరమైన ఎక్విప్మెంట్ అనమాట అది. ఓకే. నెక్స్ట్ వన్, తనబ్ అనగా, ఇక్కడ తనబ్ అనగా ఏంటంటే భూమిని సర్వే చేసేవాడిని మనం తనబ్ అంటాం. నెక్స్ట్ వన్, జరీబ్ భూమిని కొలిచే ఇనుప గొలుసు. జరీబ్ అంటే ఏంటంటే భూమి కొలతలో వాడేటువంటి ఇనుప గొలుసుని మనం జరీబ్ అంటాం. నెక్స్ట్ వన్, అక్బర్ జాగీర్ల పద్ధతిని రద్దు చేసి 1582లో దివాన్-ఈ అఫ్రాస్గా రాజా తోడర్మల్ను నియమించుకున్నాడు. ఓకేనా, సో జాగీర్దారీ పద్ధతిని రద్దు చేశాడు అక్బరు. 1582 సంవత్సరంలో దివాన్-ఈ అఫ్రాఫ్గా రాజా తోడర్మల్ను నియమించుకున్నాడు అనమాట. ఓకేనా, తోడర్మల్ ఆనాటి భూమి శిస్తు విధానంలో లోపాలను సవరించి శాస్త్రీయ పద్ధతిలో నూతన భూమి శిస్తు విధానాన్ని జప్తు లేదా బందోబస్తు పద్ధతిని ప్రవేశపెట్టాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో జప్తు లేదా బందోబస్తు పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అంటే సో రాజా తోడర్మల్ ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ వన్, పోలజ్. ఇక్కడ పోలజ్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం సాగుబడికి యోగ్యమైన భూమిని మనం పోలజ్ అంటాం. పరౌటి అంటే ఏంటంటే భూమి సారాన్ని సమకూర్చుకున్నటకు 1 సంవత్సరం ఖాళీగా వదిలేయబడి 2 సంవత్సరాలకు ఒకసారి సాగు చేయబడే భూమిని మనం ఏమంటామంటే పరౌటి అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, అంటే 1 సంవత్సరం ఖాళీగా ఉండి 2 సంవత్సరాలకు ఒకసారి సాగు చేయబడే భూమిని మనం పరౌటి అంటాం. ఓకేనా. నెక్స్ట్ చాచర్. సో 3 నుండి 5 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు బీడుగా ఉన్నటువంటి భూమిని మనం చాచర్ అంటాం. నెక్స్ట్ వన్, బంజర్ అంటే ఏంటంటే బీడు భూముల్ని మనం బంజర్ భూములు అంటాం. 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బీడుగా ఖాళీగా అంటే పంట వేయకున్నటువంటి భూముల్ని మనం బంజారా భూములు అంటాం. ఓకేనా, ఎప్పుడు మొఘల్ సామ్రాజ్యంలో అంటే ఆ మొఘల్ కాలం నాటి ఈ భూములు అన్నమాట ఇవన్నీ కూడా. ప్రతి సర్కార్ ప్రాంతంలో అమీల్ లేదా ఆమిల్ గుజార్ భూమి శిస్తును వసూలు చేశారు. ఓకేనా, సో ప్రతి సర్కారు ప్రాంతంలో ఒక శిస్తుని అయితే వసూలు చేశారనమాట, భూమి శిస్తును. అది ఏంటంటే అమీల్ లేదా అమీల్ గుజార్ అనేటువంటి భూమి శిస్తును సేకరించారు. నెక్స్ట్ వన్,
పన్నుల విషయంలో ఇలాహీ శకాన్ని ప్రారంభించింది ఎవరు అంటే అక్బర్. పన్నుల విషయంలో ఇలాహీ శకాన్ని ప్రారంభించింది అక్బర్. నెక్స్ట్ వన్, దస్సాలా పద్ధతిని దక్కన్లో ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే ఔరంగజేబు. ఓకేనా, దస్సాలా పద్ధతిని దక్కన్లో ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే ఔరంగజేబు యొక్క వజీర్ అయిన ముర్షిద్ కూలీ ఖాన్. ఓకేనా, ముర్షిద్ కూలీ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఔరంగజేబు యొక్క వజీరు. ఇతను దస్సాలా పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, ఫర్గానా స్థాయిలో పన్నులు వసూలు చేయు అధికారిని ఏమంటారు? ఫర్గానా స్థాయిలో పన్నులు వసూలు చేసే అధికారిని ఏమంటారంటే కానుంగో అంటారు. కానుంగో. ఫ్రెండ్స్, ఇది మనకు పార్ట్ 5 వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. మొఘల్ సామ్రాజ్యం సంబంధించి పార్ట్ 5 వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.